అలా 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 ఏం పాటకు డాన్స్ చేస్తాను? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, అదే నాకు వినిపించింది. అందుకే నేను వెళ్ళాలన్నా. మీ గుత్తులకి దన్నాలు, మీకు దన్నాలు. ఆపండి ఇంకా. గుర్తు మాట ఒక్కటి మానే అమ్మ దాక్షపళ్ళు గుర్తు లేదా, యాపిలి గుర్తు లేదా, నిమ్మ గుర్తు లేదా, ఏం గుర్తు లేదు? ఏం గుర్తు ఆపమంటావు చెప్పు ఒకసారి. కానీ జనాలకి నువ్వు మాట్లాడితే ఎప్పుడైనా నువ్వు కామెంట్లు చూసుకుంటావా? జనాలు ఎట్లా పెడతారు, ఒక్క వాళ్ళ కోసం మనం మారవా? నువ్వు అలాగే చూసావా? కామెంట్లు 3 గుడిసెలు ఇల్లు చూపించేస్తున్నారు. ఇలాగ ఒక బండది, ఒక నల్లది, ఒక తెల్లది. కాదమ్మా ఒకసారి నేను కామెంట్ అడిగాను రాజు, ఫోన్ చేసి అడిగితే ఏమన్నారో తెలుసా? వస్తాడో షర్ట్ ఇప్పి ఎక్కడ పెడతాడో 4 సరే సార్లు మా పైన ఇప్పుడు కామెంట్లు వాళ్ళంతా బ్యాడ్ కామెంట్లు మరి పెడతారు కదా, ఎందుకు మీరు రానిస్తున్నారో అని అడిగాను నేను. అంటే ఏదో పోనీలే, ఏదో పాముతాడండి ఇలాగా అంతే తప్ప అంతకని ఎందుకని బ్యాడ్ కామెంట్లు పెడతారు? నాకు పెట్టిన వాళ్ళు కుర్చీ లెగుసిపోతుంది. అట్లా ఎంతమంది కానీ లెగిసిపోనిస్తావు? అందుకే నేను చూడను. చూడాలమ్మా, నేను చూడను. నువ్వు మనం సమాజంలో నువ్వు ఉన్నావు, చూడు, మరి సమాజంలో నువ్వు నరకంలో ఉన్నావు, పలకకుండా భూమిలో కూడా ఉన్నావు. నేను అందుకే చూడను. నువ్వు అడవిలో మనం ఉన్న వాళ్ళు మనం నలుగురిలో ఉన్నాం కాబట్టి నలుగురితో పాటు నడుచుకోవాలి. ఎదవల నోట్లో నోరు పెట్టను, సన్నాసుల నోట్లో నోరు పెట్టను. అర్థమైందా? నా నిదానమే నాది. ఎవడు 90 అనుకుంటే నాకెందుకు? నా నిదానం నాది. నాకు ప్రభువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, పార్వతి ఉన్నాడు, అందరూ ఉన్నారు. నాకు బాబా ఉన్నాడు. మనుషుల దీవెనలో ఉండాలి కదమ్మా. నువ్వు గుర్తు శుభ్రంగా సర్పేసి తొమ్ముతాను ఇప్పుడు ఇలాగా. ఇప్పుడు నేను ఏదైనా చెప్తేనే నీకు అన్ని నీకు ఏదో నీకు వెటకారంగా చెప్పినట్టు అనిపిస్తుంది. వెటకారంగా చెప్పినప్పుడే గుర్తులు వస్తాయి. ద్రాక్షపల్లి గుర్తులు, నేరేడు గుర్తులు, యాపిల్ గుర్తులు, 3 గుడిసెలు వస్తాయి. ఎందుకు? నువ్వు మంచిగా మాట్లాడి తీసుకో, నేను మంచిగా వెళ్తాను. చాలు. ఇప్పుడు అవి 2 వీడియోలు 1000 రూపాయలు అవుతాయి. 1000 రూపాయల బొక్క, 1000 రూపాయల బొక్క, 2000 బొక్క ఇవాళ. అక్కడ 3000 బొక్క ట్రైన్లో. ఎవరు ట్రైన్లో పుట్టిది ఎలాగమ్మా? అమ్మ దీని పడాయి మండుకొని ఇలాగంటామా సాహిత్యు? ఏంటి ఇది యాక్షన్ చేస్తున్నా ఉంటావు? నేను ఇలా తిప్పాను, ఫేస్ ఇలా ఉండేది, ఇటు తిరిగానమ్మా అంటున్నది పక్కనే. పక్కన ఏమో మాట్లాడుతుంది లావటా విన్నా నేను. అవును. కానీ ఈసారి బాగా కూర్చున్నావమ్మా. లాస్ట్ గుంటూరు దాటాకనే అయ్యమ్మ అయ్యమ్మ. అంటే మీరు గుంటూరు దాటిపోవాలా మీ ఊరికి? హైదరాబాద్ వచ్చేటప్పుడు గుంటూరు మీద రావాలా? వచ్చేటప్పుడు బస్సు 800 టికెట్. కానీ ఇప్పుడు గుంటూరు మీద రావాలా మీరు వస్తే? వచ్చేటప్పుడు గుంటూరు దాటాక వస్తుంది. స్మెల్ వస్తుందమ్మా. సూపర్ వస్తుంది. నువ్వు వండినాక స్మెల్ రాదా? నేను ఎవరు అనుకున్నాను అయినా తారు. ఓకే అండి, బాయ్ అండి. వాళ్ళ అమ్మ చేపల కూర ఎలా తయారు చేసిందో. ఫ్యామిలీకి దూరం అయ్యే కానీ నేను ఎంత పేరున్నానో కొత్త ఆంధ్రప్రదేశ్, దక్షిణ ప్రదేశ్, అమెరికా, ఆస్ట్రేలియా, తెలంగాణ మొత్తం అందరికీ నెంబర్ 1 మంచి పేరు మీద ఉన్నాను. కాకపోతే ఫ్యామిలీకి ఉంటాను ఒకటే బాధ. కొనేళ్ళండి మీరు అందరూ నా ఓటు. రాజు ఉన్నాడంటే నాకు తోబుట్టాడు బంగారులే. చచ్చా ఉండేవాడు, వాడి కోపం వచ్చిందంటే వాడే కోయించాలంటే ఎక్కడికో వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడంటే తప్పు కదండి. మన పుట్టినరోజు అన్నప్పుడు నువ్వు పోతే నీ ఇంటికి తీసుకెళ్ళి, లేకపోతే నా ఇంటికి రా. అంతేగాని వేరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మనకు బాధగా ఉండదండి. అందులో పండగ అండి మాకు. కానీ సత్య ఎప్పటికైనా నీ తమ్ముడే, సత్యకు ఎప్పటికైనా కాదండి నేను అనలేదు. అర్థమైందా? కానీ మాట్లాడటం మానేసుడు. ఎందుకు మాట్లాడటం మానేసావు? మానే, నీకు ఇష్టం లేదు మానేయి అంతే. మాట్లాడినప్పుడు తమ్ముడు అంటాను, లేదంటే ఎంతమంది లేరు నాకు. నువ్వు ఉన్నా మనమంతా పక్షులమమ్మా, మనమంతా పక్షులము. పక్షులు వృక్షం, పెద్ద వృక్షం. ఆ వృక్షం కింద మనం అందరూ పక్షులు. వృక్షం చెప్పిన మాట వినాలంటే ఎలా సాగుతుందమ్మా? ఎక్కడ ఆహారం ఉంటే అక్కడ రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాం అంతే కదా. ఆ రెక్కల దగ్గర తినేసాక మళ్ళీ వృక్షం దగ్గర దాక్కుంటాం వచ్చి. అంతేగాని నిర్ణయించి ఉన్నాడు వాడిని నాకు వాడే సొత్తాడో సొత్తాడు. దేవుడు ఉన్నాడు. మనకు ఆపద వచ్చినప్పుడు దేవుడు బిడ్డను సాయం చేశాడు. ఆపదలో ఉండమని వచ్చాడు నాకు. మరి నాకు బట్టి నేనెందుకు తీసుకోలేదు అసలు? అందరేమో అనిపించింది గుండెలో నిప్పని తీసుకున్నాను. తప్పే ఉంది. వాళ్ళ అమ్మ నేను ఫ్రెండ్స్. ఎక్కడికైనా వెళ్ళాడు వస్తాడు అంతే. నా దగ్గర వచ్చి నా ఇంట్లో కొడుకుని తినేసి ఉండడు, ఉండిపోతాడు. నేను ఎక్కడికన్నా షూటింగ్ కన్నా నల్లోడు తీసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తాడు సేఫ్టీగా, బాడీ గార్డ్గా అన్ని ఉండాలో అనుకున్నాను అంతే. నా ఆనందం అది. మీరు 90 అనుకోండి, 90 తిట్టుకోండి, 90 ఏమనుకున్నా చెడ్డగా భావిస్తే అవి మీ మీదకే పడతాయి. అందులో నేను అన్నానంటే ముందే పడతాయి. నేను చెడ్డ అన్నం, మీరు నన్ను చెడ్డగా అన్నప్పుడే మీకు తగులుతాయి. మంచిగా ఉంటే ఏమి తగలవు. జనాలు ఏమంటారంటే వయసు తగ్గట్టు నడుస్తామా అంటున్నారు. నేను అంతగా గుత్తిగా దండం పెడతాను అని చెప్పాను. నీ గుత్తిగా ఉన్నట్టుగా నడువు. అంతేగా 2 గుత్తులు ఉన్నట్టు యాక్షన్ చేసావనుకో, గుత్తి కట్ అయిపోతుంది. జాగ్రత్త అమ్మా.
అవునమ్మా. నీరసం అమ్మ నాకు 4 వీడియోలు తిప్పారు ఇప్పుడు హాయ్ అండి బాయ్ నానమ్మ. ఇదిగో గిన్నెలు ఎత్తే సాజిత్కి నీరసం వచ్చా. అయిపోయింది చేతులు కొంచెం నీకు. కాదు, సాజిత్కి నీరసం వచ్చా. వస్తాయి మరి. కుత్తలాడుతున్న చేపల కూర అండి. నాకు ఉల్లిపాయ అంటే ఇష్టం అండి, ఉల్లిపాయ వేసుకున్నాను. మామిడి ముక్కలు ఎడిపోయినాయో. చేపల కూర వండుతున్న మా కనకమహాలక్ష్మి. మామిడి ముక్కలు వేసింది అలా చింతపండు రసం నాకి వేసింది. నాకి గంట మళ్ళా అందులో పెడతా. అది చేయి దాంట్లో పెట్టానా నేను? ఎందుకమ్మ అలా చేస్తున్నావు నైనతారా? చెయ్యి పెట్టలేవు అని మళ్ళీ కట్టేమని చెప్పాను. ఇంకా పావు కేజీ నూనె పడ్డం దాంట్లో. అమ్మ చూడండి ఫ్రెండ్స్, కుత్తలాడుతున్నా చేపల పులుసు. ఇంకా చాలు, డిస్ట్ అయిపోతుంది మళ్ళీ. మీరు గోడ గలీజ్గా ఉంది అనుకోకండి, ఇది గోడ కాదు చెక్క అండి. పాపం చాలా మంది కామెంట్లు పెడతారు గోడ గలీజ్గా ఉంది, గోడ కాదు అది చెక్క. అది చెక్క అడ్డం నీకు పెట్టుకున్నాను. చెప్పారా? కామెంట్లో పెడుతున్నారు దాని ఇల్లు ఎందుకు అట్లా ముందు ఇల్లు శుభ్రం చేసుకున్నాను. ప్రామిస్ నిజంగా పెద్దమ్మ ఏ ఆడదండ మొగుడునా? ఆడది. ఈ సిలక తెగిపోతుంది. ఓ అమ్మ ఎవరు తల్లి. కొన్నారు? ఈ చాలా ఎగిరిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ? చిలక ముక్కు అంటే తప్ప నాటకం చెప్తున్నావు. నాటకం మీరు కట్టండి ఇంకా చాలు. రావణ చిలకలు తెలియదు. తీసుకునివ్వండి. రావణ చిలకలు తెలియదు. తెలీదు, నేను యాక్షన్ చెప్తున్నాడు. చిలక ఈ అమ్మ తల్లి. మరి నన్ను అంటున్నావా సిలకని? నీటి కొమ్మ ఎవరినన్నావు ఇప్పుడు సిలకని? అమ్మా తల్లి. పిలిచి అడిగేసినావే ఏడారింటి మన ఆశల దోస్తులు ఎవరో కానీ అందరూ పాటలు పాడేవాళ్ళే. మీ దోస్తులు అందరూ పాటలు పాడేవాళ్ళే. ఇంకొకటి పాటలు, మరి సత్య పాటలు, మరి స్వాతినేటి పాటలు, మరి కత్తర్ బాబా పాటలు, మరి లోకల్ పిల్ల పాటలు. ఇంకో పాట పాడి ఆపేస్తాం ఇంకా నేను. మంగళ సూత్రం అంగడి సరుక కొనగలవా సిలకల గిలకలని పాట పాడకు. మంచి పాటలు లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఏటే బొమ్మ ఒంటరి నడక పిలిచి అడిగేసిన నీ గురించే పాట. ఆశల తెలుసు. వెనక నేను బంగారులో బతుకుతున్నాను, నేను అనాథగా బతుకుతున్నాను. ఆటేనా రాజు అది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ నల్లోడు నా గ్రంథాన్ని ఇంటికి చేతబట్టి వచ్చాడు, దీక్షతో నల్లోడు నా నడుము గట్టి ఇంటికి వచ్చాడు, ఇంటి తలుపు నా మంచం తట్టి. మీద పడుకున్నాడు, మేము బయటికి వెళ్ళాము, నల్లోడు నా ఇంటికి వచ్చాడు, ఆ మా ఇంటి మంచం మీద సంగతులన్నీ ఈ పడుకున్నాడు. ఇంటికి మోసేవమ్మ, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మ. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మనుషులను చెడుగా మార్చి నల్లోడు నా ఇంటికి వచ్చాడు, చేపల పులుసు పెట్టమన్నాడు. చేపల పులుసు పొంగిపోతుందమ్మా లక్ష్మమ్మ. చేపల పులుసు పెట్టమన్నాడు. మంట పెద్దగా పెట్టావమ్మా. ఆడవాళ్ళ కంటే ఎక్కువైపోయారు అమ్మాయి. అసలు వీడియోలో చాలా మంది అడుగుతున్నారు ఆమె అమ్మాయా అంటే అనకూడదు కానీ నన్ను అవుతుంది పాపం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏంటి రాజు ఇలాగా అని అడుగుతున్నారు అందరూ కూడా. నువ్వేమన్నా మరి అప్పుడు? అప్పుడు నేను ఇలాగే అన్నా, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. ఈ వినాలి మీ ఆవిడ ఉంటది నీకు ఇత్తడే. ఎందుకు చేపల పులుసు వాళ్ళే వేసుకు తినేస్తారు. ఇంకా నీ దాకా రాని నన్ను ఏమన్నా తెలుసా అన్న? పైకి అందరూ అలాగే చెప్పుకుంటాడు. నేను రాజు నిజంగా ప్రామిస్ నిజంగా నాకు దొరికినట్టు నిజంగా చుట్టాలు పెళ్ళే కదా. లేదు ఎట్లన్నా లేదు అందరిలాగా కాదబ్బా. నాకు నేను అట్లంటే ఈ వీడియోల కోసం ఎన్నో డబ్బులు తగిలేసిన నా భార్య ఒక మాట అంటలేదు నన్ను తెలుసా. ఎప్పటికైనా దేవుడు మాకు ఇస్తాడు ఏదో నీ ఆవిడ జీతమే నీకు ఇచ్చేస్తుందంట కదా. ఎప్పటికైనా మా ఆయన దేవుడు చూస్తాడని ఆ నమ్మకంతోనే ఉంది. కానీ నేను ఎన్ని డబ్బులు తగిలేసిన యూట్యూబ్ కోసము ఒక్క మాట ఎప్పుడు అన్నదాన్ని. మంచిది, కుదిరేది. పిల్లలు ఆడపిల్లలు కూడా కుదిరేది, మగపిల్లలు కూడా కుదిరేది. ఫ్యామిలీ ఎంత కుదిరేనా? నువ్వు అక్కడవే తెగదింపు పుట్టావు. తక్కిద్దాం తక్కిడేది సీసా ద్రాక్షలు ఇక్కడ చూడండి అమ్మ, ఫ్రిడ్జులు, వాటర్ బాటిల్ పచ్చళ్ళు, వాటర్ బాటిల్ కొట్టేయండి. కోటరు కలుపుతుంది అమ్మ, కోటరు కలుపుకొని తాగుతుంది లచ్చుమమ్మ, అందులో కోటరు కలిపింది లచ్చుమమ్మ. గుడిసెలు ఉన్నాయి
రాజు ఏ గుడిసెలోకి రోజు వెళుతున్నావు ఒక్కొక్క గుడిసెలోకి ఎడుతున్నావా 3 గుడిసెల్లోకి ఎడుతున్నావా చెప్పు రాజు నువ్వు చెప్పు రాజు బంగారం లాంటి పిల్లాన్ని వదిలేసి 3 గుడిసెల్లోనే దూరుతున్నావా రాజు నా రాజు ఈ దూరడాలు నీకు ఎట్లా తెలుసమ్మా లక్ష్మమ్మ? నువ్వు దూరినప్పుడే చూశాను 2 కళ్ళతోటి చూశాను రాజు నా ప్రాణం గిజగిజలాడిపోయింది రాజు బంగారు లాంటి పిల్లాని ఇచ్చాడు ఇక ఏమి పొయ్యే కాలం వచ్చింది 3 గుడిసెల్లోని దూరుతున్నావు చెప్పు రాజు చెప్పు తందాన దేవతందాన. ఇంకా వీడియోలు ఆపు 2 వీడియోలు తీసుకున్నావు ఈ ముడ్డి కడుగుతాను ఇప్పుడు సర్పతోటి ఆపేయండి ఇద్దరోని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మ డ్రెస్ ఇలా ఆరేసుకుంది. ఆరేలేదు పీప మూతేసాను ఆ? అక్కడ పీప ఉంది నీళ్ళ పీప అందరూ ఎడుతారు దిష్టికి అనేసి మూతేసాను లైన్గా పీపాలు కొనేసుకున్నారు మా పోర్షన్లో అందరూ కూడా పెద్ద పెద్ద పీపాలు కొనేసుకుని ఇంతంత 700 నేను 500 కొనుక్కున్నాను ఎందుకు మనం ఒకళ్ళమే కదా అమ్మ ఒక లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా ఇంకా పని చేస్తా. ఆ? ఇప్పుడు నాకు చేతిని దొరికింది ఏది కొడతానో తెలియదు రాజు తర్వాత నువ్వు చికమక ఏమీ పడకు రాజు లక్ష్మమ్మ గురించి ఒక క్వశ్చన్ అడుగుతా. ఆ? లక్ష్మమ్మ గుడ్డ బేడ లేదంటే ఇంకొక దానకర్రాల అమ్మూడిట్లో ఏది చెప్పు. నువ్వేమనుకుంటున్నావు నేను దానికరు రాలనుకుంటున్నా. నాకు అదొక్కటే తెలుసు నీ గురించి, గుడ్డు పేడ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నీ వయసులో ఏం చేసినావో నాకు తెలీదు. అవును నీకు మళ్ళీ 3 గుడిసెలు పెట్టుకున్నాను తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం మాట్లాడి ఉంది కాబట్టి అది నాకు కళ్ళతో చూసిన ఇప్పుడు ఇందుకు రాజు అన్నం తింటావు నువ్వు ఇప్పుడు ఉమ్, మరి ఏదో అన్నం వండలేదు కదా నేను మరి తెచ్చుకుంటాను. తెచ్చేసుకో కొంచెమే అందరూ భోజనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. అమ్మా భోజనాలు కదా హనుమంతుడు కట్టుకున్నాను లోపల హనుమంతుడు భోజనం తప్పే ఉందమ్మా అందరూ సాందాలు చేపలు వండుకోవచ్చా? ఎందుకు వండుకోకూడదు హనుమంతు చే రోజు భోజనంకి వెళ్తాం అంతే చేపల కూర వాళ్ళు ఇంటికి పట్టుకెళ్తారు పిల్లలు తింటారు మాది తప్పే ఉంది వాళ్ళు అడిగారంట వాళ్ళ అమ్మ లేదు చేపల కూర డాడీ అన్నారంట షాపులో తెస్తే 500 అయిపోతుంది 2 ముక్కలు రావు దీనికి 200 పడితే మనకి 2 మనిషికి 2 ముక్కలు వస్తాయని వేసాడు ప్లాన్ చదువు తక్కువడా 3 గుడిసెల్లో నాకు ఎంతున్నాడు ఎక్కడ వాళ్ళని రేపిస్తాను మాపిస్తాను అంటాం తినేసి అంటాడంట వాళ్ళు వచ్చేలా నోరు మోపుతారంట అమ్మా కానీ 3 వదలరంటమ్మా 3 నున్నగా ఒళ్ళంతా నున్నగా పామేస్తారంట పామేసి నున్నగా నుడిపిసేసి అన్ని 3 శుభ్రంగా పెట్టేస్తారంటమ్మా అమ్మా అసలు నాకే మాటలు మాట్లాడకూడదు. అసలు వాడు నల్లగా ఉన్నాడు వాళ్ళు 3 ఎలా పడ్డారో నాకే అర్థం అవట్లేదు కృష్ణ రామ దేవుడు అనుకుని దేవుని కలుసుకో. మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా లక్ష్మీ దేవతలా ఉన్నావు చక్కగా. ఆ జుట్టు ఎందుకు కట్ చేయించుకున్నావు? ఇప్పుడు దాకా చూసా జుట్టు ఎంత బాగుందో అన్నాడు ఆ నాలికి శుద్ధి బద్ది ఉండదంటారు అందుకే కొత్తిమీర కట్టలా పెట్టుకున్నావు జుట్టు. ఇప్పుడు వేసగాలం రాజు అందుకని అలా ఉన్నది లేకపోతే ఇక్కడ రాకుండా నమ్మని చెడ నడుము దాకా అవును. ఓ వాళ్ళు చెడ ఓ పూల జడ ఎందుకు లేదని ఏం యాక్షన్ చేయను జడలేదా? అబ్బా విగ్గు పెట్టుకున్నానమ్మా అది ఎలాగ పిప్పి చేసేస్తుందమ్మా ఏడా కింద బట్టలో వదిలేసా అక్కడ చేతాను ఓ వాళ్ళు జడ ఓ పూల జడ టైం ఎంత తింటుండే అక్కడ భోజనం చీర కట్టుకున్నా భోజనాలు మనం వచ్చేటప్పుడే తినేసిపోతుంటారు కూడా. అప్పుడే ఆ, చెప్పలేదు అవును. చెప్పాలి చిన్నపిల్లలు వాటిల్లో పప్పులు అవి పట్టుకొని పోతుంటారు. ఎంత మరి రైస్ ఎంత 20 రూపాయలా? మనం ముగ్గురు రైస్ తెచ్చుకున్నాము. బట్టలు మార్చుకో సాధ్యం చేస్తాను. బాయండి బాయండి. వేసవికాలం ఎవరైనా సరే ఏసీలు ఎక్కువ పడుకోద్దు అరగంట ఏసీ వేసుకుని కట్టేసుకోండి కూలర్ కూడా ఎక్కువ వద్దండి గంట పెట్టుకుని మానేయండి ఎవరైనా ఉన్న దాతలు ఉంటే నాకు కూలర్ కొని పెట్టండి 2000 పెట్టి చాలు మీ పుణ్యాత్మని మీ పాదాలు చాలా మట్టికి నాకు పులివెందుల బాబు పెడుతున్నారు అడగకూడదు కానీ మీరు ప్రజలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఒక 2000 కొట్టండి నేను కూలర్ తెచ్చేసుకున్నాను ఇంకా సాలి జన్మకి నాకు ఇంకే కోరికలు లేవు ఆ ఇల్లు అయిపోతే ఊట్లో కృష్ణ రామ ఏడుకొండల స్వామి నా బిడ్డలు ఇచ్చారు పులివెందుల బాబు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు హ్యాపీగా రామ రామ కృష్ణ కృష్ణ అని జపం చేసుకుంటాను
అప్పుడు శారీ కట్టుకుంటామా అప్పుడు శారీ పైనుంచి కిందకే వస్త్రాలు మొత్తం పైనుంచి కిందకే ఇట్లా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మడి కట్టుకుంటావా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని నేను చేసుకుంటాను, ఇల్లు కట్టేసుకుంటే. అంటూ ఎవరన్నా పుణ్యాత్ములు ఉంటే ఒకళ్ళు 500 ఒకళ్ళు 500 ఒకళ్ళు 500 ఒక 500 వేయండి, నలుగురు అయిపోతారు. నాకు కూలర్ వచ్చేస్తుంది, నేను మీ పేరు చెప్పుకొని కూలర్ పెట్టుకుంటాను. అప్పుడు మడి కట్టుకుంటావమ్మా? మడా నీవు గోసు పెట్టుకుంటే నేను మడి కట్టుకుంటున్నాను. గుత్తి కనిపించకుండా గోసు పెట్టుకో, మళ్ళీ గుర్తు వదిలేస్తే నన్ను కొడతారు. నువ్వు తీసుకొచ్చా నీ మీ వాళ్ళే. అమ్మా ఇల్లు అన్నం తెచ్చేస్తే తిన్నాం, తినేసి ఒక గంట పడుకుంటాను. మన తర్వాత సాయంత్రం అన్నమాట తీసుకొస్తాను, బండి మీద పోయిస్తావా? నీకు పోయి చేస్తా. ఒక ప్యాకెట్ తెచ్చినా? పాతికి ఎలా సరిపోతుంది? ఒక మూడు ప్యాకెట్లు 3 ప్యాకెట్లా? 3 సార్లు 4 నేను ఒక ప్యాకెట్ వచ్చాక తిన్నాను. ఎంత ప్యాకెట్ అక్కడ? 20 రూపాయలు అంటే కదా. పాతికి అయింది. ఇప్పుడు గ్యాస్లు పెరిగాయి కానీ పెంచేస్తారు అందరూని. పాతికి కదా 30 తీసుకుంటారు మరి నా దగ్గర నేను అడుగు పాతిపోడు ఉంటాడు. వాళ్ళ దగ్గర నువ్వు తీసుకుంటావు చూడు. ఒక ఆల 30 అంటే 2 ప్యాకెట్లు అయితే 2 తెచ్చా? 30 అంటే 2 తే, ఓకే. 25 అంటే 3 తే. ఓకే. నేను కొంచెం తింటానమ్మా, ఎప్పుడు అంతే. నా వయసు 70 మొలన్నమ్మా, జాగ్రత్త ఇరిగిపోతుంది. ఏంది? బాగా తెలివి పడుతావు అందరికీ. సారీ, నేను అదేంది మొక్క ఎంత పెద్ద ఉందని చూస్తున్నా, వైట్గా ఉందని. ఉప్పు ఇడిపోతుందమ్మా. ఉడికింది, ఇంకో ఆపే ఇంకెందుకు. ఉడిపోయినా ఉడికిపోయింది, వద్దు మళ్ళీ పిసి పిసి అయిపోతుంది కూర మొత్తం, చెప్తున్నా నేను. ఆపినావా? మూతేసి ప్లేట్ మొగ్గుతుంది. నీకు ఫోన్ చేసినది సార్, నాకు చేసినావా? ఓకే. ఇంకొద్దిగా నీకు అమ్మంటుంది అన్న. అమ్మ అంతేమ్మా, ఎండాకాలం ఎవరైనా అంతే తింటారు. ఎండాకాలం కాబట్టి నేను ఇప్పుడు ఇంత తింటాను. ఇవి చెల్లు తేమని ఒకసారి మంచం మీద అలా ఉంటాను. నా చెప్పులు ఆడున్నాయి. అయ్యో, నా బండి తాళం. ఉమ్. 30 అయితే 2 తెచ్చానా?